గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన ఇది ట్రైనింగ్ సిరీస్‌లో డిపార్ట్మెంటల్ టెస్ట్‌కి సంబంధించింది ఆర్ లెర్నింగ్‌కి సంబంధించిన వీడియో 8/12. సో, ఫర్ కంప్లీట్ నాలెడ్జ్ ప్లీజ్ డూ వాచ్ ద వీడియో. మీరు ఇప్పటివరకు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే మన ఛానెల్‌లో జనరల్‌గా 100% రిలయబుల్ అండ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. రైట్. సో, ఈ టాపిక్ ఏందంటే బేసిక్ ట్రబుల్ షీటింగ్, డిజిటల్ సెల్ఫ్ రిలయన్స్. సో, దానికి సంబంధించింది. దీంట్లో ఏం లేదండి. కొన్నిసార్లు మన సిస్టమ్‌లో బేసిక్ ఇష్యూస్ ఒస్తాయి. సో, అవన్నీ మనకు తెలిసుండాలనమాట. చాలా సార్లు మీరు పని చేస్తున్నప్పుడు సిస్టమ్ హ్యాంగ్ అయిందనుకోండి, మీరు మీ స్టార్ట్ సింబల్ దగ్గర వెళ్తే రీస్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇవన్నీ మనకు తెలుసు. కాకపోతే టాపిక్‌లో ఇచ్చారు కాబట్టి అవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో, అక్కడ మీకు కింద బాటమ్‌లో ఐకాన్ ఉంటుంది గదా! అక్కడ మీరు ఈ రీస్టార్ట్ అన్న బటన్ ఎప్పుడు వాడాలంటే బేసిక్‌గా మీ సిస్టమ్ హ్యాంగ్ అయిపోయింది. సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు. ఏదైనా కనెక్టివిటీ ఇష్యూ వచ్చినప్పుడు రీస్టార్ట్ చేస్తాం. అసలు రీస్టార్ట్ చేసినప్పుడు ఏమైతదంటే ఆహ్, మీరు రీస్టార్ట్ చేసినప్పుడు ఆ ఓఎస్ అనేది బూట్‌స్ట్రాప్ లోడర్ అనే ఒక సిస్టమ్ సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అండి. అది ఆపరేటింగ్ సిస్టమ్‌ని మళ్ళీ లోడ్ చేస్తుందనమాట. అది లోడ్ చేసినప్పుడు పాత ఉన్న ప్రాసెస్ అన్నిటిని క్లోజ్ చేస్తుంది. క్లోజ్ చేసి కొత్త ప్రాసెస్ ఓపెన్ చేస్తుంది కాబట్టి ఏదైనా లూప్ అంటాం. అంటే ఏదైనా ప్రోగ్రామ్ స్టక్ అయిపోయి ఉన్న, డెడ్‌లాక్‌లో ఉన్న అవన్నీ రిమూవ్ అవుతాయన్నమాట. అవి టెక్నికల్ కాన్సెప్ట్స్. సో, మరీ డీప్‌గా తెలవాల్సిన అవసరం లేదు. సో, మీ సిస్టమ్ దగ్గర ఎప్పుడైతే మీరు రీస్టార్ట్ ఆప్షన్ చూస్తారో అక్కడ పవర్ ఆఫ్ ఆప్షన్ ఉంటుంది. రీస్టార్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎమర్జెన్సీ మోడ్ ఉంటుంది. సో, మీరు జనరల్‌గా పవర్ ఆఫ్ అని ఎప్పుడు వాడతాం మనకు తెలిసిందే. సిస్టమ్ షట్ డౌన్ చేసేయడానికి. రీస్టార్ట్ అంటే క్లోజ్ చేసి మళ్ళీ అది ఆటోమేటిక్‌గా ఆన్ చేయడానికి వాడతాం అన్నమాట. అంటే థియరిటికల్‌గా ఏమన్నా క్వెషన్ వచ్చినా ఈ విషయం మనకి తెలిసుండాలి. ఎమర్జెన్సీ మోడ్ అనేది నేను కూడా ఎప్పుడు వాడలేదు. మీరు ఒకసారి ట్రై చేసి అసలు అది ఎలా పనిచేస్తుందో నాకు కామెంట్ పెట్టండి. సో, నౌ మనకి సిస్టమ్ సంబంధించింది చూసినాం. ఇప్పుడు చాలా సార్లు మనం పని చేస్తున్నప్పుడు నెట్ పనిచేయదు. రూటర్‌లో ప్రాబ్లమ్ ఉంటాయి. వైఫై రాకపోవచ్చు. ఏం లేదు. సింపుల్. మనం ఏం చేయాలి? రీస్టార్ట్ అంటే ఏం చేయొద్దు. దాన్ని ఎలక్ట్రిసిటీ సప్లై తీసేసి ఒక 30 సెకండ్లు వెయిట్ చేయాలి. ఇమ్మీడియేట్‌గా పవర్ ఆన్ చేయొద్దు రీస్టార్ట్‌కి. మనం జనరల్‌గా చేసే తప్పేందంటే ప్లగ్ ప్లగ్ తీసి ఎమ్మటే ప్లగ్ పెడతాం. అప్పుడు దాంట్లో ఏదైనా సాఫ్ట్‌వేర్ సంబంధించిన ఇష్యూస్ ఒస్తాయి. మీరు పవర్ తీసేసి ఒక 30 సెకండ్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తే వైఫైకి జనరల్‌గా ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి సార్ట్ ఔట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఓవరాల్‌గా మనం ఎప్పుడు రీస్టార్ట్ చేయాలి? సిస్టమ్ స్లో అయినప్పుడు, యాప్స్ వర్క్ చేస్తున్నప్పుడు, ఇంటర్నెట్ పనిచేయనప్పుడు, స్క్రీన్ అనేది స్ట్రక్ అయినప్పుడు వాడుకోవచ్చు. ఎక్కడ చేయాలి? ఏవి జనరల్‌గా రీస్టార్ట్ చేస్తాం మనం? కంప్యూటర్ చేయొచ్చు, మొబైలు, వైఫై. సో, ఇవి 3 మనం జనరల్‌గా రీస్టార్ట్ చేసుకునే ఆప్షన్ వీటిపైన వాడతాం. సో, రీస్టార్ట్ అనేది టెంపరరీ ఎర్రర్స్ అండ్ రిఫ్రెష్ సిస్టమ్ చేయడానికి వాడతాం. కానీ జనరల్‌గా ఇది పర్మనెంట్ ఫిక్స్ కాదు. ఏదైనా పర్మనెంట్ ఇష్యూస్ వస్తే మళ్ళీ హార్డ్‌వేర్ వెరిఫికేషన్ చేయడం ఉంటుంది. కాకపోతే టెంపరరీ ఇష్యూస్ మాత్రం కంపల్సరీగా సార్ట్ ఔట్ అవుతాయి. రైట్. మనకసలు నెట్ ఎలా వర్క్ చేస్తుందో ఎలా చూడాలి? మీ సిస్టమ్‌లో బాటమ్‌లో వైఫై ఐకాన్‌కి క్లిక్ చేశారనుకోండి. దానిపైన ఇలా మీది వైఫైస్ ఉన్నాయి గదా! వీటిలో సపోజ్ మీ ఈ వైఫై వాడుతుంటే నో ఇంటర్నెట్ అనొస్తుంది. అంటే కనెక్ట్ అయింది. కాకపోతే కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ డిస్కనెక్ట్ ఆప్షన్ ఒస్తుంది. మీరు ఆల్రెడీ అంటే కనెక్షన్‌లో లేకపోతే కనెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో, ఇక్కడ నో ఇంటర్నెట్ అనే ఆప్షన్ ఒస్తుంది గాబట్టి, మీరు ఆహ్, నెట్ సమస్య అయింది. అంటే రూటర్ ప్రాబ్లమా? ఒకసారి రూటర్ రీస్టార్ట్ చేసుకొని, మళ్ళీ ఏమైనా ఇష్యూస్ ఉంటే టెక్నికల్ సపోర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిపిచ్చి నెట్ ఇష్యూ చెక్ జేసుకోమని, అంటే కేబుల్ ఇష్యూస్ ఏమన్నా కేబుల్ కట్ ఇష్యూస్ ఉన్నాయా అట్లాంటివి తెలుసుకోమని చెప్పే అవకాశం ఉంటుంది. సో, ల్యాన్ కేబుల్స్ గురించి మీకు తెలుసు కదా! ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట. సో, మన ఇంటర్నెట్ ప్రొవైడర్‌కి కనెక్ట్ చేసుకోవడానికి ల్యాన్ పోర్ట్ వాడతాం. సో, ఇలాంటి ఆహ్, పోర్ట్స్ ఉంటాయన్నమాట నెట్ కనెక్ట్ చేసుకోవడానికి. సో, మీ సిస్టమ్‌లో ఒకవేళ మీరు డైరెక్ట్ లైన్ నెట్వర్క్ వాడినప్పుడు ఇలాంటి కనెక్షన్స్ ఏమన్నా ఫెయిల్యూర్ అయ్యి ఉన్నాయా? కనెక్షన్ ఊడిపోయి ఉందా? అది కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. మీ సిస్టమ్‌లో నెట్ రానప్పుడు
ఫస్ట్ వైఫై ఆన్ ఉందా చూసుకోవాలి. తర్వాత ఒకవేళ మీరు మొబైల్‌తో కనెక్ట్ చేస్తుంటే మొబైల్ డేటా ఆన్ ఉందా లేదా చూసుకోవాలి. జనరల్‌గా ఏరోప్లేన్ మోడ్ అంటే ఎయిర్‌ప్లేన్ మోడ్ అనేది మనము ఆన్‌లో పెట్టుకున్నా మనకు ఫోన్స్ కాల్స్ రావు కాబట్టి జనరల్‌గా అంటే యాక్సిడెంటల్‌గా ఇలా జరగొచ్చు కాబట్టి అది కూడా చెక్ చేసుకోవాలి. నెట్ రాకపోతే ఏం చేయాలి? రూటర్ రీస్టార్ట్ చేయాలి. వైఫైని రీకనెక్ట్ చేయాలి. లేకపోతే ఇంకో డివైస్ ట్రై చేయాలి. కేబుల్స్ కూడా చూసుకోవాలి. ఇంకా ఇష్యూస్ ఉంటే సర్వీస్ ప్రొవైడర్‌కి ఫోన్ చేసి నెట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళ దగ్గర సర్వర్ బ్రేక్‌డౌన్ ఏమైనా అయిందా? లేకపోతే కేబుల్ ఇష్యూస్ ఏమన్నా వర్క్ జరుగుతుందా? అని తెలుసుకొని ఇమ్మీడియేట్‌గా రిపోర్ట్ చేసేస్తే మన ఆఫీస్ మీటింగ్‌కి సంబంధించిన అఫీషియల్స్ ఎవరో మీటింగ్ రీషెడ్యూల్ చేసుకోవచ్చు. లేకపోతే వేరే డివైస్ ద్వారా కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఎందుకు అవసరం అంటే మీరు ఒక టెక్నికల్ టీమ్‌లో అంటే ఆఫీస్ వర్క్‌లో ఎవరికైనా సపోర్ట్ చేసినప్పుడు మన ఇష్యూ లేదు. ఇంటర్నెట్ ఇష్యూ ఉంది అని కూడా క్లియర్ కట్‌గా చెప్పడం అవసరం. లేకపోతే మనకు స్కిల్ లేదు కాబట్టి మనం నెట్ కనెక్ట్ చేయలేకపోయినామన్న ఒక నెగెటివ్ ఇంపాక్ట్ వస్తుందన్నమాట. సో, అది ఇంపార్టెంట్. మన కంటిన్యూషన్‌లో ఇంకో ఇంపార్టెంట్ ఆప్షన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ అన్నమాట. మన సిస్టమ్‌లో అప్పుడప్పుడు ఓఎస్ అప్డేట్ చేయడం కానీ, మన మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోమని అలర్ట్ వస్తుంది. సో, అందరూ చేసే ఫస్ట్ పని ఏందంటే దాన్ని క్లోజ్ చేస్తారు. సో, అది చాలా డేంజర్. మీరు దాన్ని ఒక్కరోజు కూడా డిలే చేసినా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ అవ్వచ్చు. జనరల్‌గా అప్డేట్స్ ఎందుకు చేస్తారంటే ఏదైనా పెద్ద ఓఎస్‌లో కానీ ఏదైనా టూల్స్‌లో గానీ చాలా పెద్ద ఇష్యూస్ ఫైండ్ ఔట్ అయినప్పుడు, అది సెక్యూరిటీ థ్రెట్స్ కావచ్చు ఏదైనా అయినప్పుడు, మళ్ళీ ఇమ్మీడియేట్‌గా దాన్ని మార్చేసి పుష్ నోటిఫికేషన్ అంటాం. పుష్ నోటిఫికేషన్ అంటే ఏందంటే, మీరు అప్డేట్ కోసం సెర్చ్ చేయట్లేదు. అంటే మీ దగ్గరికే అది ఆహ్, అప్డేట్ అనేది పుష్ అవుతున్నాయి కాబట్టి దాన్ని పుష్ నోటిఫికేషన్ అంటాం. ఆ పుష్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీరు జనరల్‌గా దాన్ని ఇమ్మీడియేట్‌గా యాక్సెప్ట్ చేసుకొని, ఆ అప్డేట్స్ అనేది ఇన్‌స్టాల్ జేసుకోవాలి. సో, దాన్ని పోస్ట్‌పోన్ చేయడం అనేది సేఫ్ సేఫ్ కాదు. ఇలా సిస్టమ్‌లో జరుగుతుంది. నెక్స్ట్ ఇలా మొబైల్‌లో గూడా వస్తుందనమాట. సో, ఇలాంటి అప్డేట్స్ వచ్చినప్పుడు ఇన్‌స్టాల్ ఓవర్‌నైట్ అట్లా ఆప్షన్ ఉంటుంది. సో, మీకు బాగా బిజీగా ఉన్నప్పుడు ఆహ్, ఇన్‌స్టాల్ ఓవర్‌నైట్ అని చూసుకోవాలి. మళ్ళా ఇన్‌స్టాల్ చేసేటప్పుడు దేనికి సంబంధించిన అప్డేట్ అన్న విషయం కూడా చూసుకోవాలి. తర్వాత పైన వచ్చే ఇన్ఫర్మేషన్ చదవాలి. ఇమ్మీడియేట్‌గా ఇన్‌స్టాల్ నౌ అనంగానే ఇన్‌స్టాల్‌ని క్లిక్ చేయడం గాదు. అసలు ఎవరు పంపించారు ఏంటి? అసలు దేనికి సంబంధించిన అప్డేటు? దాంట్లో ఏమేమున్నాయి? సో, మీరు చూసుకుంటే చూసారా? ఒక యాప్‌లో ఇలా వచ్చింది. న్యూ ఫీచర్‌లో డార్క్ థీమ్, నావిగేషన్ యువర్ ఫోన్ విత్ గెస్చర్స్, అడిషనల్ కంట్రోల్ చూసారా? ఫర్ లొకేషన్, క్విక్ యాక్షన్ అండ్ రిప్లైస్ టు నోటిఫికేషన్. దీంట్లో బాగా ఇంపార్టెంట్ ఏంది అడిషనల్ కంట్రోల్ టు ప్రైవసీ అండ్ లొకేషన్. అంటే ఆ మొబైల్ కంపెనీ వాళ్ళు ఏదో ఇష్యూ ఫైండ్ ఔట్ చేశారు. ప్రైవసీ అండ్ లొకేషన్ సంబంధించింది. సో, దానికి సంబంధించిన చేంజ్ చేశారు. సో, ఇదంతా చదవాలి. 99% చదవరు. సో, ఇది ఆండ్రాయిడ్ 10కి సంబంధించింది. అలా ఎగ్జాంపుల్ వస్తుంది. సో, ఎందుకు పుష్ నోటిఫికేషన్ వచ్చిందో చూసుకొని అప్పుడే దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. అని 99% ఇలాంటి ఇన్‌స్టాలేషన్ మీరు చేయకపోయినా స్టిపులేటెడ్ టైమ్ తర్వాత అవి ఆటో అప్డేట్ అవుతాయి కాబట్టి, మీరు జనరల్‌గా అది ఎందుకు అప్డేట్ చేయాల్సొచ్చిందో తెలుసుకోవాలి. సో, జనరల్‌గా అప్డేట్ ఎప్పుడెప్పుడు చేస్తాం? ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని గానీ, యాప్స్‌ని గానీ, యాంటీవైరస్‌లు గానీ ఉంటాయన్నమాట. మెయిన్‌గా ఆపరేటింగ్ సిస్టమ్ అవి చేస్తారు. ఎందుకు అప్డేట్ ఇంపార్టెంట్ అంటే ఏమైనా బగ్స్ అంటే సాఫ్ట్‌వేర్‌లో ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని రెక్టిఫై చేయడానికి ఈ అప్డేట్స్ అనేవి ఉపయోగపడతాయి. అంటే ఇష్యూస్ మాత్రమే కాదు కొన్నిసార్లు పెర్ఫార్మెన్స్, సెక్యూరిటీ. సో, ఏమైనా సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నా లేకపోతే యాప్స్‌లో స్పీడ్‌ని పెంచడానికైనా వాటిని మనము అప్డేట్స్ అనేవి ఉపయోగపడతాయన్నమాట. రైట్. సో, మెయిన్‌గా మనం ప్రాబ్లమ్ చేసే ఇష్యూస్ ఏంటి? వాటిని ఎలా సాల్వ్ చేస్తే మళ్ళీ రివైజ్ చేసుకుందాం. సిస్టమ్ స్లో అయిందా? రీస్టార్ట్ చేయండి. క్లోజ్ బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ అంటే మీరు స్టార్ట్ అనే ఆప్షన్‌కెళ్తే అక్కడ ఆప్షన్స్‌కెళ్తే మీరు కొన్ని ఆటోమేటిక్‌గా అంటే మీ సిస్టమ్ స్టార్ట్ చేయంగానే లాంచ్ అయిపోతాయి కొన్ని సాఫ్ట్‌వేర్స్. అలాంటివి ఆటో ఓపెన్ కాకుండా చూసుకోవాలి. కొన్ని మీకు అవసరం ఉండవు. సో, అవసరం ఉండకపోయినా సిస్టమ్ స్టార్ట్ కాంగానే లాంచ్ అవుతాయి. అవి మీ సిస్టమ్ పెర్ఫార్మన్స్ దెబ్బతింటాయి కాబట్టి అవి వాడుకోవాలి. సిస్టమ్స్‌ని ఎప్పుడు పైరేటెడ్ సైట్స్ వాడొద్దు. టోరెంట్స్ లాంటివి, మూవీస్ డౌన్‌లోడ్స్ ఇలాంటివి ఆఫీస్ సిస్టమ్‌లో అస్సలు వాడొద్దు. అది పైరేటెడ్ ఇష్యూస్ అనేది ఒక
లీగాలిటీకి సంబంధించిన ఇష్యూ కూడా. సో, జనరల్‌గా 100% మీ సిస్టమ్స్ ఆఫీస్ సిస్టమ్‌లో ఎప్పుడు టోరెంట్స్ లాంటి సైట్స్ అనేవి ఎప్పుడు వాడకూడదు. నెక్స్ట్ యాప్ నాట్ రెస్పాండింగ్ అంటే ఫోర్స్ క్లోజ్ చేసి రీఓపెన్ చేయాలి. మొబైల్‌లో మీకు కొన్నిసార్లు యాప్ ఓపెన్ చేయకపోతే ఇక్కడ ఇట్లా డాట్ సింబల్ ఉంటుంది యాప్ పైన. దాన్ని క్లిక్ చేసి ఫోర్స్ క్లోజర్ చేసి రీఓపెన్ చేయాలి. నెట్ లేనప్పుడు రూటర్ రీస్టార్ట్ చేయాలి, రీకనెక్ట్ చేసుకోవాలి. ఫైల్ ఓపెన్ చేయ ఫైల్ ఓపెన్ కాలేదనుకోండి సాఫ్ట్‌వేర్ కంపాటిబిలిటీ. అంటే మీ దగ్గర ఉన్న సాఫ్ట్‌వేర్ వెర్షన్ ఒకటి, మీకు పంపించిన వాళ్ళ సాఫ్ట్‌వేర్ వెర్షన్ ఒకటి అయినప్పుడు కొన్నిసార్లు పాత వెర్షన్‌లో ఓపెన్ కావు కాబట్టి కంపాటబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. సో, అప్పుడు సెండర్‌ని రీసెండ్ చేయమని అడిగే అవకాశం ఉంటుందన్నమాట. రైట్. డిజిటల్ సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏందంటే బేసిక్ సెట్టింగ్స్ తెలిసుండాలి. మీ సిస్టమ్‌లో వ్యూ బ్రైట్‌నెస్ తగ్గిపోయింది. అలాంటి సింపుల్ ఫిక్సెస్ జనరల్‌గా గూగుల్, యూట్యూబ్ ఉంటాయి. కాకపోతే ఏవి పడితే ఆ సైట్‌లు అంటే వీడియోస్ చూడకుండా ఎవరైతే మీకు రిలయబుల్ అనిపిస్తారో వాళ్ళది చూడండి. ఇంపార్టెంట్ ఫైల్స్ బ్యాకప్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ సిస్టమ్ అంతా నా డేటా అంతా సిస్టమ్‌లోనే ఉంది. ఈరోజు నా సిస్టమ్ ఓపెన్ అవ్వట్లేదు. సో, ఐయామ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు గివ్ దోస్ ఫైల్స్ అనేది చాలా రాంగ్. చాలా సార్లు మీరు ఇంపార్టెంట్. అంటే మీరు సపోజ్ బడ్జెట్‌కి సంబంధించిన వర్క్ చేస్తున్నారు. మీ సిస్టమ్‌లో డేటా ఉంది. సో, మీకు ఓవర్‌నైట్‌గా ఎవరైనా డేటా అడగొచ్చు. సో, దాన్ని జీమెయిల్‌లో గాని ఎక్కడైనా బ్యాకప్ పెట్టుకోవాలి. మీరు ఆఫీస్‌లో శాంక్షన్‌లు ఇస్తారు. ఇయర్ మొత్తం మీరు 300 శాంక్షన్స్ ఇచ్చారనుకోండి. ఆ ఫైల్ లాస్ అయిందంటే మీరు రిట్రీవ్ చేయలేరు. ప్రాబ్లమ్ అవుతుంది. సో, మీరు రెగ్యులర్‌గా చేసే వర్క్‌ని ఒకేషనల్‌గా వన్స్ ఇన్ ఎ వైల్ కంపల్సరీ మీరు బ్యాకప్ పెట్టుకోవాలి. పెన్ డ్రైవ్‌లో వాటిలో పెట్టుకుంటే ఎమర్జెన్సీలో మీ సిస్టమ్ వర్క్ కాకపోయినా వేరే సిస్టమ్‌లో పనిచేసే అవకాశం ఉంటుంది. రైట్. కాకపోతే సెల్ఫ్ రిలయన్స్‌లో ఇవి కాదండి. అంటే హార్డ్‌వేర్ ఇష్యూ ఉంటే కేబుల్ తీస్తాను నేను, సిస్టమ్ ఓపెన్ చేసి చూస్తాననేది చాలా డేంజర్. అలా ఎప్పుడు చేయొద్దు. అలా సిస్టమ్ క్రాష్ అయినా అది మీ మీదే వస్తుంది గానీ, మీరు ఎఫర్ట్ పెట్టారని వాళ్ళు చూడరు. అలా చేయాల్సిన అవసరం కూడా లేదు. డేటా లాస్ రిస్క్ మీరేమన్నా అప్‌డేట్ గాని ఏమైనా చేస్తున్నప్పుడు డేటా లూజ్ అయ్యే అవకాశం అనిపించిందంటే టెక్నికల్ సపోర్ట్ తీసుకోవాలి. అఫీషియల్ సాఫ్ట్‌వేర్ ఎర్రర్స్ అంటే సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన మీరు ఏదైనా పీఎఫ్ఎంఎస్ లాంటివి వాడుతున్నప్పుడు, లేకపోతే టెండర్ వాడుతున్నప్పుడు ఏదైనా ఇష్యూస్ వస్తే, మీరు సొంతంగా ఏం ట్రై చేయకుండా అఫీషియల్ ఐటీ సపోర్ట్ ఇప్పుడు మీరు టెండర్ తెలంగాణ సైట్ చూసుకుంటే, అక్కడ కూడా మీకు టెక్నికల్ సపోర్ట్ టీమ్ ఉంటుంది. వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు కాబట్టి, అలాంటి వాటిని మీరు సపోర్ట్ తీసుకోవాలి. సో, రైట్. ప్రో టిప్స్ ఏంటి? రీస్టార్ట్ వన్స్ డైలీ. సో, ఎందుకంటే ఏమైనా టెంపరరీ ఫైల్స్ మీకు రిమూవ్ అయితాయి. డివైస్ స్టోరేజ్ ఫ్రీ. అంటే మీ మొబైల్‌లో గాని, సిస్టమ్‌లో గాని అది 100% రీచ్ అయ్యే వరకు వెయిట్ చేయొద్దు. చాలామంది అది వార్నింగ్ ఇస్తానే ఉంటుంది. సిస్టమ్ 95% రీచ్ అయిందని దాన్ని అలానే వాడతారు. అది 100% అయినప్పుడు క్రాష్ అయిపోవచ్చు ఇంకా సిస్టమే. సో, అది రిస్క్ కాబట్టి ఎప్పుడు ఒక 80% వరకు ఉంచుకొని మిగతా వాటిని బ్యాకప్ మటికి మూవ్ చేయాలి. ట్రస్టెడ్ యాప్సే వాడాలి. నేను ఇందాక చెప్పినట్టు టోరెంట్స్ లాంటి సైట్స్‌లో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఇదంతా కొంచెం లీగాలిటీకి సంబంధించింది కూడా మీ సిస్టమ్‌లో అనాథరైజ్డ్ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అన్‌ట్రస్టెడ్ యాప్స్ మీరు వాడొద్దు. ఏపీకే ఫైల్స్ ఎక్కడ పడితే ఆ సైట్‌ల నుంచి ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేసి మెయిన్ వెర్షన్‌కి సంబంధించిన డూప్లికేట్ అంటే పైరేటెడ్ వెర్షన్‌ని వాడొద్దు. యాంటీవైరస్ అనేది కంపల్సరీ. అందరికీ దీనిపైన అవగాహన ఉంది కానీ ఎందుకు వాడతలేరు అది మనకు తెలియని విషయం. ఎందుకంటే ప్రతి మొబైల్‌లో యాంటీవైరస్ ఉండాలి. సిస్టమ్‌లో కూడా యాంటీవైరస్ ఉండాలి. మీకు 90% చాలా ఇష్యూస్ నుంచి కాపాడుతుంది కాబట్టి మీ సిస్టమ్స్‌లో యాంటీవైరస్ లేకపోతే మీ ఆఫీస్‌తో మాట్లాడి యాంటీవైరస్‌లో యేసుకొని ఇమ్మీడియేట్‌గా యాంటీవైరస్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది మిమ్మల్ని చాలా ఇష్యూస్ నుంచి కాపాడుతుంది. మన టాపిక్‌లో నెక్స్ట్ విషయం ప్రింటర్ స్కానర్ అనేది బేసిక్ ఎలా వాడాలి? అంటే దాని రిపేరింగ్‌కి సంబంధించింది కాదు. పేపర్ ఎలా ఫెడ్ చేసుకోవాలి? తర్వాత బేసిక్ ఆప్షన్స్ ఎలా వాడాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో, మనకు జనరల్‌గా అన్ని మెషిన్స్ ఆఫీస్‌లో ఆల్ ఇన్ వన్ ఉంటాయన్నమాట. ప్రింట్, స్కాన్, కాపీ. సో, కీ పార్ట్స్ ఏముంటాయి ప్రింటర్‌లో? పేపర్ ట్రే, అవుట్‌పుట్ ట్రే, స్కానర్ గ్లాస్, కంట్రోల్ ప్యానెల్. పేపర్ ట్రే అంటే మనం పేపర్ ఫీడ్ చేస్తాం. ఏ4 లీగలో అది ఫీడ్ చేసేదాన్ని పేపర్ ట్రే అంటాం. ఇవి టెర్మినాలజీ కూడా తెలిసుండాలి ఎగ్జామ్ పర్పస్‌కి దీన్నేమంటారు. అవుట్‌పుట్ ట్రే అంటే మీరు ప్రింట్ ఇస్తే అది ఎక్కడొస్తుందో అది అవుట్‌పుట్ ట్రే. స్కానర్ గ్లాస్ అంటే మీరు
ప్రింటర్ పైన ఇలా స్కానర్ గ్లాస్ ఉంటుంది కదా! ఈ పార్ట్‌ని ఏమంటాం మనం? స్కానర్ గ్లాస్ అంటారు. కంట్రోల్ ప్యానెల్ అనేది బటన్స్ అన్నమాట. దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. ఏ సెట్టింగ్ ఎప్పుడు వాడాలనేది మనం తెలిసుండాలన్నమాట. సో, మీరు ప్రింట్ ఇచ్చేటప్పుడు బేసిక్ ఆప్షన్స్ ఏం తెలుసుకోవాలంటే, మీరు ప్రింట్ ఇచ్చేది పోర్ట్రైట్‌లోనా? ల్యాండ్‌స్కేప్‌లోనా? పోర్ట్రైట్ అంటే మీకు తెలుసు కదా! ప్రింట్ ఇలా పోర్ట్రైట్‌లో ఉంటుంది. ల్యాండ్‌స్కేప్ అంటే ఇలా ల్యాండ్‌స్కేప్‌లో ఉంటుంది. సో, మీ డేటా అనేది ప్రింట్ చేసేటప్పుడు ఆ ప్రింట్‌కి సెట్ అవుతుందో లేదో చూసుకోవాలి. మీరు ఇలా డేటా టైప్ చేశారు. అది మార్జిన్ దాటి ఇటు వెళ్ళిపోయింది. సో, అప్పుడు పోర్ట్రైట్ పని చేయకుండా ల్యాండ్‌స్కేప్ ఉండొచ్చు. కొన్నిసార్లు అఫీషియల్ డాక్యుమెంట్స్‌ని ల్యాండ్‌స్కేప్‌లో ఇవ్వకూడదన్నారనుకోండి, పోర్ట్రైట్‌లోనే మార్జిన్స్ అంతా టచ్ చేసుకోవాలి. సెట్ చేసుకోవాలి. ఒకటి చూసినాం. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రింట్ ఆన్ బోత్ సైడ్స్. సో, మీరు చాలా జాగ్రత్తగా వాడాల్సింది ప్రింట్ ఆన్ బోత్ సైడ్స్ అన్నమాట. మీకు సపోజ్ ఒక 200 పేజీల డాక్యుమెంట్ ఇచ్చి ప్రింట్ బోత్ సైడ్స్ అని చెప్పారు. అంటే ప్రింట్ తీసుకురమ్మన్నారు. సో, మీరు ఫస్ట్ అడగాల్సిన విషయం అది బోత్ సైడ్ చేయాలా? సింగిల్ సైడ్ చేయాలా? ఎందుకంటే అది బోత్ సైడ్ చేయాల్సింది మీరు సింగిల్ సైడ్ చేశారనుకోండి అది బుక్ ఫీలింగ్ ఇవ్వదు. జనరల్‌గా వన్ సైడ్ అనేది మనం ఏదో 1, 2 డ్రాఫ్ట్ చెక్ చేసుకోవడానికి వాడతాం గానీ బుక్స్ ఎప్పుడు 2 సైడ్సే ఉంటాయి. కాకపోతే ఇండివిడ్యువల్ కాపీస్ ఇస్తే బోత్ సైడ్స్ ఇవ్వద్దు. అంటే మనకు తెలిసిన విషయమే. కాకపోతే మీరు ఒక్క రాంగ్ ప్రింట్ ఇస్తే ప్రింటర్ మొత్తం వేస్ట్ అవుతుంది కాబట్టి ఆహ్, ఇండివిడ్యువల్ నోట్స్ ఉన్నాయి 200 కాపీలు అంటే 200 మందికి ఇవ్వాలన్నప్పుడు మనం తర్వాత బోత్ సైడ్స్ వాడం. ఒకవేళ బుక్ ప్రింట్ చేసుకోవాలనుకుంటే బోత్ సైడ్ వాడుకోవచ్చు. సో, అలా. కాకపోతే కొందరు అఫీషియల్స్‌కి ఇచ్చేటప్పుడు నాకు బోత్ సైడ్ వద్దు. వన్ సైడే కావాలనుకుంటే వన్ సైడ్ వాడొచ్చు. ఇంకో జనరల్ విషయం ఏందంటే డ్రాఫ్ట్‌లకి పేపర్ రీయూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైనా ఇంతకుముందు ఇచ్చిన మెయిల్స్ ప్రింట్ ఔట్స్‌లో మిస్టేక్స్ ఉంటే మీరు డ్రాఫ్ట్ చేస్తే ఆ పేపర్ డిస్కార్డ్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ డ్రాఫ్ట్‌లకి వన్ సైడ్ పేపర్ వాడుకోవడం అనేది చాలా రికమెండెడ్. ఎందుకంటే పేపర్ సేవ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత వీటిని లాంగ్ ఎడ్జ్, షార్ట్ ఎడ్జ్ అంటే రివర్స్ సైడ్ ఇమ్మీడియేట్‌గా బ్యాక్ రావాలా? కింది నుంచి రావాలా? అంటే ఒక పేపర్ ఇక్కడ స్టార్ట్ అయిందా? రివర్స్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. అప్పుడు షార్ట్ ఎడ్జ్ వాడాలి. ఇక్కడ పేపర్ స్టార్ట్ అయింది. తర్వాత బ్యాక్ ఎండ్ కూడా ఈ ఈ టాప్ నుంచి స్టార్ట్ అవ్వాలన్నప్పుడు లాంగ్ ఎడ్జ్ అన్నమాట. ఇలాంటివి కూడా మీరు చూసుకోండి. జనరల్‌గా మీరు ప్రింటర్ సెలెక్ట్ చేస్తే మీకున్న అవైలబుల్ ప్రింటర్స్ అన్నీ వస్తాయి ఆప్షన్స్. సో, మీకు కావాల్సిన ప్రింటర్ జాగ్రత్తగా చూసుకోండి. జనరల్‌గా మనం చేసే తప్పేందంటే మనకు తెలియకుండా మీ నెట్వర్క్‌లో కనెక్ట్ అయిన ప్రింటర్‌కి ఏదో ఒకటి ప్రింట్ ఇచ్చేస్తాం. అది ఎక్కడికో ప్రింట్ ఎళ్ళిపోతుంది. కాబట్టి అది కాన్ఫిడెన్షియాలిటీ ఇష్యూ కూడా వస్తుంది. చాలా ఇంపార్టెంట్. సో, మీ వైఫైలో ఒక 4 ప్రింటర్ కనెక్ట్ అయ్యి ఉంది. సో, ఏ ప్రింటర్‌కి కనెక్ట్ ఇవ్వాలనేది జాగ్రత్త. లేకపోతే మీ ప్రింటర్ ఎక్కడెళ్ళిందో అని వెతుక్కోవాలి. జనరల్‌గా ప్రింటర్‌ని రీనేమ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎఫ్2 అంటే ప్రింటర్‌ల ఆప్షన్స్‌కెళ్తే మై ప్రింటర్ అనో, అదర్ ప్రింటర్ అని నేమ్ ఇచ్చుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ స్టేటస్ చూస్తే ఆఫ్‌లైన్ ఉంది. అంటే ప్రింటర్ ఆన్ లేదు. సో, పేజ్ రేంజ్ అంటే ఆల్ అంటే అన్ని ప్రింట్‌కెళ్తాయి. కరెంట్ పేజ్ అంటే ఒకటే పేజ్ ఎళ్తుంది. పేజెస్ అంటే రేంజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 1-5 అంటే 5 వస్తాయి. తర్వాత 1, 3, పెడితే 1, 3 వస్తాయి. అలాగా. సో, నంబర్ ఆఫ్ కాపీస్ అంటే ఎన్ని కాపీస్ కావాలి. సో, ఇలా అంతా చూసుకొని జాగ్రత్తగా ప్రింట్ ఇవ్వండి. బల్క్ ప్రింటింగ్ 100 ప్రింట్స్ ఇవ్వాల్సొచ్చినప్పుడు సింగిల్ ప్రింట్ చూసుకొని అవి సరిగ్గా వచ్చినప్పుడే మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. రైట్. ప్రింటర్‌లో ఆల్రెడీ మీరు ఏదన్నా ప్రింట్ గాని, ఫ్యాక్స్ అయితే వాడతలేం గాబట్టి జనరల్‌గా ప్రింటర్ ఓపెన్ చేస్తే క్యూలో ఉన్న ప్రింటర్స్ అన్నీ అంటే ప్రింట్ కమాండ్స్ గానీ, వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌లో ఉన్న ఫైల్స్ కనిపిస్తాయి. మీరు ఆ డివైస్‌ని డిస్కనెక్ట్ చేయాలంటే రిమూవ్ చేసేయొచ్చనమాట. ఇంకో టిపికల్ ఆప్షన్ ఏందంటే ఇంపార్టెంట్ మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడీఎఫ్ అంటే మీకు ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ టైప్ చేశారు. కాకపోతే ఇప్పుడు మీరు ప్రింట్ చేయదలుచుకోలేదు. కానీ పీడీఎఫ్‌గా మార్చుకునే కూడా ఆప్షన్ ఉంటుంది. దాన్ని ప్రింట్ టు పీడీఎఫ్ చేసి పీడీఎఫ్‌లో కన్వర్ట్ చేసి కూడా మీరు పంపియచ్చనమాట. సో, మీ వర్డ్ డాక్యుమెంట్‌లో గాని, ఎక్సెల్‌లో గాని, పవర్ పాయింట్‌ని ప్రింట్ ఇవ్వాలంటే ఏం చేస్తాం మనం? జస్ట్ కంట్రోల్ పీ నొక్కడమే. లేకపోతే మెన్యూలో గూడా ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. అలా చేయొచ్చు. ప్రింటర్ సెలెక్ట్ జేసుకోవాలి. పేజెస్, కాపీస్ సెలెక్ట్ జేసి ప్రింట్ ఇచ్చేయాలి అంతే. రైట్. ఇప్పుడు డూప్లెక్స్ ప్రింటింగ్ అంటే ఏం తెలుసుకుందాం. డూప్లెక్స్ ప్రింటింగ్ అంటే టూ సైడెడ్ ప్రింటింగ్ అన్నమాట. అంటే మనము పేపర్‌ని ల్యాండ్‌స్కేప్‌లో గాని, పోర్ట్రెయిట్‌లో గాని ప్రింట్ జేయొచ్చు. లాంగ్ ఎడ్జ్ బైండింగ్ అంటే ల్యాండ్‌స్కేప్‌లో ప్రింట్ తీసి ఇలా మీరు ఈ పొజిషన్‌లో అంటే క్రాస్‌లో
ప్రింట్ వస్తుంది గదా! దాన్ని బ్యాక్ సైడ్ తీయడం అనేది లాంగేజ్. అంటే మీరు ఒక పేపర్ చూసుకుంటే మీకిక్కడ ఓపెనింగ్‌లో డేటా ఎక్కడ బిగిన్ అయిందో బ్యాక్ సైడ్ గూడా అక్కడే బిగిన్ అయితే అది లాంగ్ ఎడ్జ్. షార్ట్ ఎడ్జ్ అంటే కింది నుంచి వస్తదనమాట ప్రింట్. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటే సో మీరు షార్ట్ ఎడ్జ్ లాంగ్ ఎడ్జ్ చూసుకోకపోతే పేపర్ వేస్టే ఛాన్స్ ఉంటుంది. సో మీకు డౌట్ ఉన్నప్పుడు షార్ట్ ఎడ్జ్, లాంగ్ ఎడ్జ్ ప్రింట్ ఎలా వస్తుందో 2 పేజీలు ప్రింట్ చేసి చూసుకోండి. ఓకేనా? సో నార్మల్‌గా మీరు కొన్ని ప్రింటర్‌లో టూ సైడెడ్ ఉండదు గాబట్టి, ఎలా ఇవ్వాలి అన్నది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఫస్టు ఒక ప్రింటొచ్చింది. దాన్ని ఎలా తిప్పి పెట్టుకోవాలనేది మీరే సొంతంగా రాసుకోవాలి. అంటే మీకు సింగిల్ సైడ్ ప్రింటర్ ఉన్నప్పుడు వాటి మీద కంప్లీట్ అవగాహన మీకుంటే, మీకు పేపర్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది. సో దాన్ని ఎలా ఎనేబుల్ చేయాలి? మీరు ప్రింట్ చేస్తున్నప్పుడు ఫ్లిప్, లాంగ్ ఎడ్జ్ బుక్ స్టైల్, షార్ట్ ఎడ్జ్ అనేది దాన్ని క్యాలెండర్ స్టైల్ అంటారు. సో ఈ ఆప్షన్స్ మీరు ఎక్స్‌ప్లోర్ చేసి చూడండి. సో మనము స్కాన్ చేయమంటే ఎక్కడ చేయాలి? నెక్స్ట్ టాపిక్ స్కానింగ్ అనమాట. స్కానర్ లిడ్ మీకు తెలిసిందే. అక్కడ గ్లాస్ పైన పెట్టి స్కాన్ చేయాలి. ఓకేనా? తర్వాత లోడ్ ద ఒరిజినల్ ప్రింట్ సైడ్ డౌన్ ద రైట్ ఫ్రంట్ కార్నర్ అంటే సో ఇక్కడ గ్లాస్ ఉంది గదా! ఇక్కడ ఎడ్జ్ కనిపిస్తది. ఆ ఎడ్జ్‌కి తాకేలా మనం పేపర్ పెట్టుకోవాలనమాట. సో, ఇంకా ముఖ్యమైన ఆప్షన్ ఇది. మనం స్కాన్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ హెచ్‌పీ స్కానర్ ఉందనుకోండి. స్కాన్ యాస్ పీడీఎఫ్, సేవ్ యాస్ జేపీఈజీ అంటే మీకు ఆహ్, ర్ మీకు ఏ పీడీఎఫ్ ఏ టైప్‌లో కావాలన్నది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. రిజల్యూషను ఇంకా ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. మీరు చూసుకోవాలి. ఈ మెయిల్ యాస్ జేపీజీ ఇవన్నీ ఇప్పుడు జనరల్‌గా వాడము. ఎందుకంటే మెయిల్ పంపించే ముందు చెక్ జేసుకోవాలి. రీనేమ్ జేయాల్సి ఉంటది కాబట్టి అది చూసుకోవాలి. మీ ప్రింటర్ సెట్టింగ్‌లో మీ స్కానర్ సెట్టింగ్‌లో డిఫాల్ట్‌గా అది ఎక్కడ స్కాన్ అవుతుందని కూడా చూసుకోవాలి. టిపికల్‌గా ఒక డాక్యుమెంట్ ఇలా ఉందనుకోండి. దాన్ని సేవ్ చేసే ముందు మనం క్రాప్ చేసుకునే ఆప్షన్ ఇమేజ్ ఉంటుంది గదా! అది పెట్టుకొని తర్వాత క్రాప్ కూడా మీరు చేసుకొని ప్రాపర్‌గా సేవ్ జేసుకోవాలి. సో, స్కానర్ ఇట్లా ప్లేస్ ద డాక్యుమెంట్ అండ్ స్కానర్, లిడ్ క్లోజ్ జేయాలి, స్కాన్ ప్రెస్ జేయాలి. ఆహ్, కలర్ బ్లాక్ అండ్ వైట్ కూడా ఇంపార్టెంటే. ఈ టైప్ మీకు బ్లాక్ అండ్ వైట్ అయితే బ్లాక్ అండ్ వైట్, కలర్ అంటే కలర్, పీడీఎఫా, జేపీజా సెలెక్ట్ చేసి సేవ్ జేసుకోవాలి. సో, కొన్ని టిప్స్ ఏందంటే అలైన్ డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా పెట్టుకోవాలి. గ్లాస్‌లో ఇష్టం వచ్చినట్టు పెడితే స్కానింగ్ సరిగ్గా రాదు. స్కానర్ గ్లాస్‌ని క్లీన్ చేసుకుంటా ఉండాలి. లేకపోతే పేపర్ మీద మీకు డాట్స్ వస్తాయన్నమాట. 200-300 డీపీ అనేది క్లారిటీ అన్నమాట. సో, నెక్స్ట్ టాపిక్ మీ దగ్గర వర్డ్ డాక్యుమెంట్ అలాంటివున్నాయి. వాటిని పీడీఎఫ్‌లోకి కన్వర్ట్ చేయాలి. ఎవరైనా షేర్ చేసే ముందు. ఎలా చేస్తారంటే చూద్దాం. సో, దానికి మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడీఎఫ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీకు తెలిసి ఉండొచ్చు. తెలియకపోతే ఎక్స్‌ప్లోర్ చేయండి. మీకు వర్డ్ డాక్యుమెంట్ ఉంది. దాన్ని పీడీఎఫ్ కింద కన్వర్ట్ చేయాలనుకోండి. ప్రింట్ చేసినప్పుడు ప్రింట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి, దాన్ని మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడీఎఫ్ అని సెలెక్ట్ చేశారనుకోండి. ఆ వర్డ్ మొత్తం పీడీఎఫ్ కింద కన్వర్ట్ అయిపోతుందన్నమాట. దాన్ని మీరు ఈజీగా షేర్ చేసుకోవచ్చు. సో, స్కానర్ నుంచి మీరు పీడీఎఫ్ చేయాలంటే స్కాన్ చేసి పీడీఎఫ్‌గా సేవ్ చేసుకోవచ్చు. మనం ఇందాక చూసింది కంప్యూటర్. కంప్యూటర్‌లో ఒక వర్డ్ ఓపెన్ చేసో, ఎక్సెల్ ఏదైనా కంట్రోల్ పీ అని సెలెక్ట్ చేసి మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడీఎఫ్ సెలెక్ట్ చేస్తే అది పీడీఎఫ్ కింద సేవ్ అయిపోతుంది. సో, మనం జనరల్‌గా ఫిక్సింగ్‌లో చూడాల్సిన టాపిక్ ఏంది? ప్రింటర్ నాట్ ప్రింటింగ్ అంటే పవర్ కేబులు, మన సీపీయూ నుంచి ప్రింటర్‌కి కనెక్ట్ అయిన కేబులు, పేపర్ ఉందో లేదో చూసుకోవాలి. పేపర్ జామ్స్ అనేది కాంప్లెక్స్ ఇష్యూ. అంటే జనరల్‌గా పేపర్ జామ్స్ అవుతుంటాయన్నమాట. పేపర్ జామ్ అన్నప్పుడు దాన్ని ఎలా తీయడం నేర్చుకోవాలి. అంటే దాన్ని ప్రింటర్‌ని లూజ్ చేసి కొన్ని ట్రేస్ తీసి చేయాలి అన్నమాట. పేపర్‌ని పుల్ చేస్తా ఉంటే దాని ప్రింటర్ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ. నెక్స్ట్ రీప్లేస్ టోనర్ ఇంక్ అంటే ప్రింట్ అనేది డల్‌గా వస్తుందంటే మనము ఫేడెడ్ తీసేయాలి. అంటే కార్ట్రిడ్జ్‌ని రీఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. స్కానర్ నాట్ వర్కింగ్ అంటే కనెక్షన్ చేయడము, చూసుకోవడము, రీస్టార్ట్ చేయడము చూడాల్సుంటుంది. సో, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏందంటే డూప్లెక్స్ ప్రింటింగ్ టు సేవ్ పేపర్, నేమ్ ఫైల్స్ ప్రాపర్‌లీ అంటే అప్లికేషన్ అండర్ స్కోర్ ఫార్మ్ డాట్ పీడీఎఫ్ అలా సేవ్ చేయాలి. స్కాన్డ్ ఫైల్స్ క్లియర్ అండ్ రీడబుల్‌గా సేవ్ చేయాలి. మెయింటైనింగ్ ప్రింటర్ రెగ్యులర్‌లీ అంటే రెగ్యులర్‌గా ప్రింటర్‌ని మెయింటైన్ చేయాలి. సో, ఇంకా ముఖ్యమైన విషయం ఏందంటే యూజ్ బ్లాక్ అండ్ వైట్ ఫర్ అఫీషియల్ డాక్స్ అంటే ప్రతిసారి కలర్ ప్రింట్ ఇవ్వద్దండి. అదేం చేస్తదంటే ఇంకు తినేస్తుందన్నమాట. స్కాన్ డైరెక్ట్‌లీ టు పీడీఎఫ్ అంటే ఇమేజ్ చేసి పీడీఎఫ్‌గా మార్చే కంటే డైరెక్ట్ పీడీఎఫ్‌గా చేసుకోవాలి. సైజ్ అండర్ లిమిట్ పెట్టుకోవాలి. అంటే పెద్ద సైజ్ చేసుకుంటా పోతే ఏమైతదంటే తర్వాత మెమరీ క్రాష్ అవుతుంది కాబట్టి ఫైల్ సైజ్ అనేది లిమిట్‌లో పెట్టుకోవాలి.
సో, నెక్స్ట్ ఫైనల్ సమ్మరీ ప్రింట్ టు కంట్రోల్ పి తర్వాత సెట్టింగ్స్ ఉంటాయి. వాటిని ప్రింట్ సెట్టింగ్స్ అంటారు. మార్చుకోవాలి. డూప్లెక్స్ అంటే 2 వైపులా ప్రింట్ తీయడం. స్కాన్ ఎక్కడ చేసి ఎక్కడ సేవ్ చేయాలి. ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. స్కాన్ చేయాలి. దాన్ని సేవ్ చేసుకోవాలి. పీడీఎఫ్ టు ప్రింట్ యాస్ పీడీఎఫ్ అని చేసుకుంటే మీ వర్డ్ డాక్యుమెంట్ వాటిని పీడీఎఫ్ కింద మార్చుకొని షేర్ చేసుకోవచ్చు. సో, మన వీడియోలో నెక్స్ట్ టాపిక్ అసలు పీడీఎఫ్ టూల్స్ అంటే పీడీఎఫ్ టూల్స్ ప్రయోజనం ఏందంటే, మీకు 2, 3 పీడీఎఫ్స్ ఉన్నాయి. సో, వాటిని ఈజీగా మెర్జ్ చేయడానికి, కొన్నిసార్లు మీరు ఎక్కడైనా స సైట్‌లో ఫైల్ అప్‌లోడ్ చేస్తుంటే దాన్ని సైజ్ తగ్గియడానికి, ఫార్మాట్ మార్చుకోవడానికి వాడతాం. సో, కామన్ టూల్స్ ఏందంటే, ఐ లవ్ పీడీఎఫ్ అని, స్మాల్ పీడీఎఫ్ అని, అడాబ్ అక్రోబాట్ అని ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాటిని వాడుకోవచ్చు. మెర్జింగ్ ఫైల్స్ అంటే మీకు ఆన్‌లైన్‌లో దొరికేస్తుంది ఐ లవ్ పీడీఎఫ్. మీరిట్లా సైట్ ఓపెన్ చేయంగానే సెలెక్ట్ ఫైల్స్ అని అడుగుతుంది. మీకు కావాల్సిన ఫైల్ సెలెక్ట్ చేసి జస్ట్ మర్జ్ చేస్తే అన్ని ఫైల్స్ అంటే ఫస్ట్ ఫైల్ ముందరొస్తుంది. సెకండ్ ఫైల్ సెకండొస్తుంది. అవన్నీ మీరు సెలెక్ట్ చేసి మర్జ్ చేసుకోవచ్చనమాట. సో, వీటిలో రీఆర్డర్ పేజెస్ అన్న ఆప్షన్ గూడా ఉంటుంది. అంటే మీకు పీడీఎఫ్ స్కాన్ అయిపోయింది. మొదటి పేజీ రెండో చోట్ల అంటే సెకండ్ పేజ్ థర్డ్‌కెళ్ళింది. థర్డ్ పేజ్ సెకండ్‌కొస్తే వాటిలో మీరు సింగిల్ పీడీఎఫ్ సెలెక్ట్ చేసి రీఅరేంజ్ అని గూడా మీరు చేసుకోవచ్చు. దానివల్ల మళ్ళీ రీవర్క్ అనేది తగ్గుతుందనమాట. రైట్. సో, మెర్జ్ అనే ఆప్షన్ ఎప్పుడు వాడతాం? మల్టిపుల్ పేజెస్ స్కాన్ సెపరేట్‌లీ అంటే ఒక్కొక్క పేజ్ సెపరేట్‌గా అయినప్పుడు, లేకపోతే 2, 3 డాక్యుమెంట్స్ కలిపి సింగిల్‌గా ఫైనల్ డాక్యుమెంట్ చేయాలన్నప్పుడు. ఎగ్జాంపుల్ లవ్ పీడీఎఫ్ అని సైట్ ఉంటుంది. దాంట్లో యూఆర్ఎల్‌తో పనిచేస్తుంది. వెబ్‌సైట్ అది. అక్కడికెళ్ళి మెర్జ్ పీడీఎఫ్ అని సెలెక్ట్ చేసి అప్‌లోడ్ ఫైల్ చేసుకోవచ్చు. తర్వాత మీరు అరేంజ్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. అరేంజ్ ఏది ముందు రావాలి, ఏది వెనక్కి రావాలి చేసుకోవచ్చు. తర్వాత మెర్జ్ చేసుకుంటే ఫైనల్ డాక్యుమెంట్ రెడీ అవుతుంది. కంప్రెసింగ్ పీడీఎఫ్ ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక పెద్ద ఫైల్ ఉంది. అప్‌లోడ్ చేస్తుంటే తీసుకోవట్లేదు. దాన్ని ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 20 ఎంబీ నుంచి 10 ఎంబీకి తగ్గియాలి. దాన్ని కంప్రెస్ పీడీఎఫ్ కింద మనం కంప్రెస్ చేసుకోవాలి. జనరల్‌గా మనము ఆఫీస్‌లో సిస్టమ్ స్కానర్ గాని ఆహ్, ఓకే నేను అడాబ్ స్కానర్ వాడుతుంటాం. వాటిలల్లో సెట్టింగ్స్ ఉంటాయి. అంటే రిజల్యూషన్ ఎంత అంటే మీరు ఒక పీడీఎఫ్ స్కాన్ చేస్తుంటే వాటి సెట్టింగ్‌లో ఎళ్ళినప్పుడు ఇట్లా కంప్రెస్ టెక్స్ట్ అనో అలాంటి ఆప్షన్స్ ఉంటే ముందే మీరు ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మీకు అది కంప్రెస్ చేసినప్పుడు అంటే డాక్యుమెంట్ క్రియేట్ చేసినప్పుడు పెద్ద సైజ్ డాక్యుమెంట్ క్రియేట్ కాకుండా హెల్ప్ అవుతుంది. సో, జనరల్‌గా పీడీఎఫ్ ఇష్యూస్ ఎక్కడొస్తాయంటే, మీరొక టెండర్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. చేస్తున్నప్పుడు ఏమైతుంది, చూస్ ఫైల్ అనంగాల్నే ఫైల్ సైజ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 2 ఎంబీ అని వస్తుంది. అనుకోండి ఎగ్జాంపుల్. సో, మీకేమవుతుంది అప్‌లోడ్ చేయంగాల్నే ఎర్రర్ వస్తుంది కాబట్టి, సో, అలాంటి కేస్‌లో ఫైల్ సైజ్ పెద్దగున్నప్పుడు, అప్‌లోడ్ లిమిట్ ఎర్రర్ వచ్చినప్పుడు మీరిట్లా కంప్రెస్ పీడీఎఫ్ ఆప్షన్ వాడొచ్చు. స్మాల్ పీడీఎఫ్ అన్న ఒక సైట్ ఉంది ఎగ్జాంపుల్ అక్కడికెళ్ళి కంప్రెస్ పీడీఎఫ్ అని అప్‌లోడ్ చేసి, కంప్రెషన్ లెవెల్ అంటే ఎంత వరకు కంప్రెషన్ చేయాలన్నది కూడా అడుగుతుందది. తర్వాత డౌన్‌లోడ్ చేసుకుంటే అయిపోతుందన్నమాట. సో, మరీ ఎక్స్‌ట్రీమ్ కంపారిజన్ చేయొద్దు. ఎందుకంటే క్లారిటీ కూడా ఇంపార్టెంటే. మీకు సపోజ్ అప్‌లోడ్ చేసినప్పుడు 2 ఎంబీ అన్నారనుకోండి. మీరు మరీ 1 ఎంబీ లోపు కూడా తగ్గించుకుంటా అంటే క్లారిటీ మిస్ అవుతది. అంటే ఎప్పుడైనా మీరు ఏదైనా సైట్‌లో గాని, ఎక్కడైనా కంప్రెస్ చేసినప్పుడు అప్‌లోడ్ చేసే ముందు దాని క్వాలిటీలో ఏమైనా బాగా తేడాలొచ్చాయా అన్నది చూసుకోవాలన్నమాట. సో, కొన్ని చోట్ల ఇప్పుడు మళ్ళీ మీరు పీడీఎఫ్ ఉంది. ఇది బాగా ఇంపార్టెంట్. కొన్నిసార్లు పీడీఎఫ్ ఉంటుంది. దాన్ని వర్డ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో, వర్డ్ షేర్ పీడీఎఫ్ కన్వర్టర్ ప్రో అని కొన్నున్నాయి. ఈ రోజుల్లో చాట్ జీపీటీ కూడా చేసిస్తుంది. సో, మీరు ఆ పీడీఎఫ్ అప్‌లోడ్ చేసి దాన్ని వర్డ్ డాక్యుమెంట్‌గా కన్వర్ట్ చేసి చూసుకోవచ్చు. కానీ చేసిన తర్వాత అది ప్రాపర్ కన్వర్షన్ చేసిందా లేదా అని డబుల్ చెక్ జేసుకోవాలి. అంటే ఏ టూల్స్ అనేవి కన్ఫర్మ్‌గా అన్నీ పర్ఫెక్ట్‌గా చేస్తాయని అనుకోవద్దు. కొన్నిసార్లు తేడా కూడా ఉంటుంది కాబట్టి మెయిన్‌గా కన్వర్షన్‌లో అంటున్నా నేను. ఈ మర్జింగు తర్వాత వీటిలలో గూడా ఒకసారి చూసుకోవాలి. అంటే ఆర్డర్ అంతా సరిగ్గొచ్చిందా అన్నది వేరే విషయం. కాకపోతే కన్వర్షన్ ఫ్రమ్ వన్ ఫార్మాట్ టు అదర్ ఫార్మాట్ అయినప్పుడు ఏదైనా డేటా లాస్ అయిందా అనేది చూసుకోవాల్సిన అవసరం. ఇంగో ఆన్‌లైన్‌లో గూడా టూల్స్ ఉన్నాయండి. పీడీఎఫ్ టు జేపీజీ మీరు చేసుకోవాలంటే ఫైల్ అప్‌లోడ్ చేయంగాల్నే మీరు గూగుల్‌లో కొట్టిన ఆహ్, ఆహ్, ఆన్‌లైన్ టూల్ టు కన్వర్ట్ పీడీఎఫ్ టు జేపీజీ అనంగానే వచ్చేస్తాయి. మీరు పీడీఎఫ్ సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ టు జేపీజీ అని డౌన్‌లోడ్ చేస్తే ఆ పీడీఎఫ్ అనేది ఇండివిడ్యువల్‌గా జేపీజీ ఇమేజ్‌గా వచ్చేస్తుందన్నమాట. సో, స్మాల్ పీడీఎఫ్ యాప్ కూడా ఉంటుంది. మీరు సిస్టమ్‌లో వాడితే ఆన్‌లైన్‌లో వాడినా పీడీఎఫ్ స్ప్లిట్ చేయొచ్చు, మర్జ్ పీడీఎఫ్ పెట్టుకోవచ్చు, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు, పేజెస్ రిమూవ్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు. సో, ఇలాంటి టిపికల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీ అవసరాన్ని బట్టి మీరు ఏదైనా ఆప్షన్ ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు. సో, జనరల్‌గా చేసే కన్వర్షన్ ఏంటి? పీడీఎఫ్ టు వర్డ్ చేయొచ్చు.
పీడీఎఫ్ టు జేపీజీ చేయొచ్చు. వర్డ్, ఎక్సెల్ టు పీడీఎఫ్ చేస్తాం. స్టెప్స్ ఏంది? మీరు ఐ లవ్ పీడీఎఫ్ అన్న సైట్ ఓపెన్ చేసుకోవచ్చు. కన్వర్షన్ టైప్ చేసి సెలెక్ట్ చేసుకోండి. కన్వర్షన్ అంటే మీరు పీడీఎఫ్ నుంచి వర్డ్ చేస్తున్నారా? వర్డ్ టు పీడీఎఫ్ అలాంటిది ఫైల్ అప్‌లోడ్ చేయండి. కన్వర్ట్ చేసి డౌన్‌లోడ్ చేయండి. తర్వాత ఒకసారి వెరిఫై చేసుకోండి. సో, మన వర్డ్ టు పీడీఎఫ్ ఆఫ్‌లైన్ మెథడ్ ఈజీ. కంట్రోల్ పి సెలెక్ట్ చేయాలి. ప్రింటర్ దగ్గర మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడీఎఫ్ చేయాలి. అది పీడీఎఫ్ క్రియేట్ అవుతుంది. కానీ రివర్స్ ఆప్షన్ అనేది మన మామూలు సిస్టమ్‌లో ఉండదనమాట. అంటే వర్డ్ పీడీఎఫ్ చేయొచ్చు కానీ పీడీఎఫ్ టు వర్డ్ చేయడం అనేది మన లోకల్ సిస్టమ్‌లో సాధ్యం కాదు. వాటికి ఏదైనా ప్రో లాంటి ఏదైనా అడ్వాన్స్ వెర్షన్ యాప్స్ ఉంటే అవసరం అంటే సరిపోతుంది. లేకపోతే ఇంటర్నెట్‌లో ఉన్న టూల్స్ వాడుకోండి. సో, జనరల్‌గా ఇవన్నీ ఎప్పుడు వాడతాం మనం? బాగా ఫైల్ లార్జ్‌గుంటే కంప్రెస్ జేసుకుంటాం. నాట్ ఇన్ ఆర్డర్ అంటే స్కాన్ జేసుకున్నాక మీరు చూసారు 1-100 పేజీలున్నాయి గానీ, తొమ్మిదో పేజు, పదో పేజు ముందు వెనక్కి అయిపోయాయి. సో, వాటిని రీఅరేంజ్ జేసుకోవాలి. ఫార్మాట్ నాట్ యాక్సెప్టెడ్ అంటే వర్డ్ మీరు పంపిస్తే వర్డ్ నడవదండి. పీడీఎఫ్ పంపిమన్నారు. సో, దాన్ని అప్పుడు ఏం జేయాలి? వాడుకోవచ్చు. బ్లర్రీ డాక్యుమెంట్ అంటే మీకు 1-5 డాక్యుమెంట్స్ స్కాన్ జేశారు. తర్వాత మీరు రియలైజ్ అయ్యారు థర్డ్ పేజ్ అనేది సరిగ్గా స్కాన్ కాలేదు. సో, దాన్ని రీస్కాన్ చేసి రీప్లేస్ చేసుకోవడం. సో, ఇలాంటి అన్నిటికి ఈ ఆప్షన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. రైట్. సో, మెర్జ్ డాక్యుమెంట్ అనేది కంబైన్ చేస్తుంది. కంప్రెస్ అనేది రెడ్యూస్ చేస్తుంది. కన్వర్ట్ అనేది ఫార్మాట్ చేంజ్ చేస్తుంది. అంటే ఇవన్నీ ఉన్నాయి. సో, మీకు అవసరాన్ని బట్టి ఐ లవ్ పీడీఎఫ్, స్మాల్ పీడీఎఫ్, అక్రోబాట్ అడోబో వాడండి. మీకు ఇంతకంటే బెస్ట్ ఏమైనా ఆప్షన్ తెలిసుంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. ఫైనల్ స్టెప్ వెన్ టు ఎస్కలేట్ అంటే సిస్టమ్ మీద ఏదైనా వ్యవస్థ గాని అంటే ఇంటర్నెట్ గాని, కంప్యూటర్ గాని పనిచేయకపోతే ఎప్పుడు ఎస్కలేట్ చేయాలి. ఎస్కలేట్ అంటే మన దగ్గర డెడికేటెడ్ కస్టమర్ కేరో, హెచ్ఆర్ సెక్షన్స్ ఉండవు కాబట్టి, టెక్నికల్ సపోర్ట్ టీమ్ కూడా ఉండదు కాబట్టి ఇమ్మీడియేట్‌గా మీ రిపోర్టింగ్ ఆఫీసర్‌కి చెప్పాలి. ఎందుకంటే మీ సిస్టమో లేకపోతే మీ ల్యాప్‌టాపో లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళకి తెలిస్తే కనీసం వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి మీకేమైనా ఆల్టర్‌నేట్ అరేంజ్‌మెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో, ఏదైనా మీరు సాలరీ చేస్తున్నారు. ఎఫ్ఎంఎస్ పోర్టల్ పనిచేయట్లేదు. ఇంటర్నెట్ పనిచేయట్లేదు. సిస్టమ్ పనిచేయట్లేదు. సో, మీ ఇమ్మీడియేట్ రిపోర్టింగ్ ఆఫీసర్‌కి ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. సో, కొన్ని చిన్న విషయాలున్నాయి. మీరు రీస్టార్టింగు, ఇంటర్నెట్ చెక్ చేసుకోకుండా రీఓపెనింగ్ ద యాప్ అంటే యాప్ పనిచేయకపోతే బ్రౌజింగ్ సెట్టింగ్సు, కుకీస్ అవన్నీ డిలీట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా మీరు ఎస్కలేట్ చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు సార్ ఒకసారి సిస్టమ్ రీస్టార్ట్ చేయండి సాల్వ్ అయితదన్నారనుకోండి అదంతా టైమ్ వేస్ట్ అనమాట. సో, అది ఒకవేళ హెల్ప్ అయిపోతే మీ తరపున మీరు చేయగలిగేది చేయాలి. తర్వాత మీరు దాన్ని ఎస్కలేట్ చేయాలి. ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. ఇగో మీ సిస్టమ్ ఏదైనా క్రాష్ అయిందనుకోండి దాంట్లో ఇంత డీటెయిలింగ్ అవసరం లేదు కానీ అట్‌లీస్ట్ ఏమైనా ఎర్రర్ వస్తున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా దాన్ని క్యాప్చర్ చేసి పెట్టుకోవాలి. దానివల్ల మీరు ఎవరైనా సపోర్ట్ టీమ్ వస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయడానికి ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు మీరేం జేయాలి? ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ ఏమైంది ఇష్యూ? ఎప్పటినుంచి ఉంది? కనీసం మీకు సిస్టమ్ మోడల్ లాంటివి తెలిసుండాలి. అంటే మీ ప్రింటర్ పనిచేస్తలేదనుకోండి, ఎదుటి వాళ్ళు మోడల్ ఇయర్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి, మీ సిస్టమ్‌కి సంబంధించిన మోడల్ ఇయర్స్ అనేవి మీరొక చోట రాసి పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ట్రై బేసిక్స్ ఫస్ట్ అంటే రీస్టార్ట్, చెక్ ఇంటర్నెట్ తర్వాత ఎస్కలేట్ చేయండి అవసరమైతే. కాకపోతే దాంట్లో క్లియర్ డిస్క్రిప్షన్, ఎర్రర్ మెసేజ్ అవన్నీ ఉండాలి. సో, ఇదండి మన వీడియో. సింపుల్ అండ్ ప్రాక్టికల్ గైడ్ ఆన్ బేసిక్ ట్రబుల్ షూటింగ్ అండ్ డిజిటల్ సెల్ఫ్ రిలయన్స్. సో, ఇదండి ఈ వీడియో మన డిపార్ట్మెంటల్ టెస్ట్‌లో ఎయిత్ వీడియో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో నేను 9/12 చేస్తాను. ఆలోపు మీరు మిగతా వీడియోలు చూడకపోతే చూడండి. ఇలాంటి కంటెంట్ ఇంటర్నెట్‌లో అవైలబుల్ లేదు కాబట్టి జనరల్‌గా ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో, కైండ్లీ డూ అప్రిషియేట్ మై వర్క్. థాంక్ యూ వెరీ మచ్. సబ్‌స్క్రైబ్ చేసుకోండి మీరు చేయకపోతే. అండ్ కైండ్లీ అప్రిషియేట్ మై వర్క్. థాంక్ యూ వెరీ మచ్.